వీళ్ళు రెచ్చిపోయారు, అది నిజమే, అది చాలా ప్యూర్ గా వచ్చింది వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది. సంజన గారు రీతుని అన్నారు ఆ మాట బేసిక్ గా, ఇట్లాగా రీతు నువ్వు ఎప్పుడు పవన్ దగ్గర కూర్చుంటున్నావు అని చెప్పేసి. సో అది రాంగ్, చాలా రాంగ్ మాట. ఒక అమ్మాయిని మనం అలా మాట్లాడకూడదు. అది బిగ్ బాస్ హౌస్ అవ్వచ్చు, బయట హౌస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఆ టైప్ ఆఫ్ మనం మాట్లాడకూడదు. ఇంకా కావాలంటే ఆమెకు చాలా పాయింట్స్ ఉన్నాయి. రీతుని ఎప్పుడు గేమ్ ఆడవురా, నువ్వు ఏదో పక్కన మూలు కూర్చోంటావు కామ్గా, ఇట్లా మాట్లాడినా బాగుండేది. అబ్బాయిని తీసుకురావడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో అది చాలా రాంగ్ అనిపించింది సంజన గారు. అన్కంఫర్ట్ గా ఉన్నప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా, నామినేషన్ కి వచ్చాక నేను ఇప్పుడు అన్కంఫర్ట్ గా ఉన్నా, నైట్ అట్లా కూర్చున్నావు అని ఆ అమ్మాయి మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నానండి, చాలా రాంగ్ అది. ఇంత మించి ఏం చెప్పలేము అసలు. ఫస్ట్ రాంగ్ అని ఓడొచ్చిందని ఇంక అయిపోయిందని అర్థమవుతుందా. ఒక లేడీ అయింది, మళ్ళీ ఆమె ఆడమైంది, ఇంకొక ఆడడం గురించి అలా మాట్లాడి చాలా పెద్ద రాంగ్ అసలు. అది కరెక్ట్ అనిపించలేదు. వెంటనే ఇమ్మాయిల్ గారు కూడా దానికి యాక్షన్ తీసుకున్నాడు. ఏమన్నారు, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు మమ్మీ, ఆపు అని కూడా అన్నాడు, నువ్వు ఓట్స్ బ్యాక్ తీసుకోవాలని కూడా అన్నాడు. సో ఆయన కూడా అనిపించింది అంటే ఇంకెందుకు అనిపించలేదు నాకు అర్థం కాలేదు. సో ఎక్కడ కూడా అమ్మాయిలకు వచ్చి కించపరచకండి, ఎందుకు అనవసరంగా. మీ ఇష్టమా చెప్పండి, ఇష్టం ప్రకారం మాట్లాడుతున్నారు. ఆమెకు సపోర్టింగ్ గా అనిపిస్తుంది, సెక్యూర్ గా అనిపిస్తుంది. పవన్ తో ఉంటే కామ్ గా కూర్చొని మాట్లాడుకుంటారు, అంతే కదా. మీరు చూస్తున్నారు కదా, లైవ్లతో సహా చూస్తున్నారు ఈ సీజన్. ఎవరు మిస్ చేయట్లా కదా, ఎక్కడ రాంగ్ లేదు కదా రీతు. సో అలాంటి అమ్మాయి గురించి మనం అలా మాట్లాడడం చాలా పెద్ద రాంగ్ అండి. అది మనం కూడా మాట్లాడలేదు, హౌస్ లో ఆమె మాట్లాడడం ఇంకా పెద్ద రాంగ్. నిన్న పవన్ కళ్యాణ్ ని గొంతు పట్టుకున్నాడు కదా, అట్లా మీదికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కావాలని చేసిన బేసిక్ గా ఇక్కడ ముగ్గురు తప్పు ఉందండి. నామినేషన్ వచ్చి ఇమ్మాయిల్ గారిది, డిమోన్ పవన్ది, అర్థమవుతుందా. మధ్యలో వచ్చిన కళ్యాణ్ అంటే సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాడు, కానీ ఆయన ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయాడు నాకు అర్థం కాలేదు. ఆయన ఎక్కువ రియాక్ట్ అవడం కూడా అసలు రాంగ్ అనిపించింది. ఇది పక్కన పెడితే డిమోన్ పవన్ మాత్రం ఆపడానికి పోయినోడు చెయ్యోడైనా ఇట్లా చేస్తాడు కానీ, అంతేగాని గొంతు మీద పెట్టాడు. మనోడికి పాపం సెన్స్ ఉందా లేదా ఏమైందో తెలియదు. సో అలా పెట్టడం రాంగ్, ఖచ్చితంగా రాంగ్. అది హీట్ ఆఫ్ మూమెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అలా అయితే పెట్టడం చాలా పెద్ద మిస్టేక్ డిమోన్ పవన్ కి. మళ్ళీ ఇక గుంజీలు తీపిస్తాడా, డైరెక్ట్ హౌస్ నుంచి గెట్అవుట్ అంటాడా నాగార్జున గారు, నాకు అర్థం కావట్లేదు. దీనికంటే పెద్ద మిస్టేక్ మాత్రం సంజన గారిది. ఎందుకంటే వీళ్ళిద్దరు దాన్ని గొడవ హీట్ ఆఫ్ మూమెంట్ లో జరిగింది, తిడతారు చేస్తారేమో. సంజన గారు చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఆమె ప్రతిసారి ఇంతే అండి, నోర్ జాడల్. సారీ, నేను అలా అనుకోలేదు నాగార్జున గారు, ఇన్నిసార్లు చెప్తావమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఈసారి డైరెక్ట్ గా అమ్మాయినే పోర్ట్రేట్ చేసినావు, వర్స్ట్ థింగ్ ఇది నిజంగా. సో ఇదన్నమాట. సో అక్కడ కళ్యాణ్ గారు మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రీతు గారి గురించి తెలుసు, ఆయన స్టార్టింగ్ నుంచి ఆ మరుస్తుందని తెలుసు, అరిచినట్టు మాట్లాడుతుందని తెలుసు, ఆర్గ్యుమెంట్ చేస్తుందని తెలుసు. ఇంత తెలిసినప్పుడు కళ్యాణ్ గారు తగ్గుండొచ్చు కదా. ఇన్ని రోజులు త్యాగాలు చేస్తున్నారు కదా, మంచి పేరు తెచ్చుకుంటున్నారు కదా. ఒక్క పాయింట్ లో సరే నీ ఇష్టం లేదు రీతు, నువ్వేమనుకున్నా నాకేంటి, నాదేం నాకు తెలుసు అని చెప్పి ఒక మాట అయిపోయింది. తిమోన్ పవన్ తో మీతో మళ్ళీ మాట్లాడతారా అనుంటే కూడా అయిపోయింది. ఈయన కూడా ఎక్కడ తగ్గలేదు, అమ్మాయి తగ్గట్లేదు, ఈయన తగ్గక కుర్జీని సైతం ఇస్తాస్తున్నాడు మనోడు కళ్యాణ్. ఒక మాట, మనోడు పవన్ వచ్చి చేయి పెట్టాడు, ఓకే, ఈయన కుర్జీని అంత ఎందుకు ఇస్తారాలి చెప్పండి, ఈయన కూడా ఎందుకు ఇస్తాలి. నిజం చెప్పాలంటే ముగ్గురు మిస్టేక్ ఉందండి. రీతు మిస్టేక్, డిమోన్ పవన్ మిస్టేక్, కళ్యాణ్ మిస్టేక్. ఎవరు తప్పు కాదు, ఎవరు తక్కువ కాదు, ఇక్కడ ముగ్గురు మిస్టేక్ చేశారు. ఇప్పుడు యాడ్ ఇచ్చేయాలండి మీరు అందరు గ్రాఫ్లు. కళ్యాణ్ గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి సెంటిమెంట్ గా మాట్లాడితే ఆడ లేపేశారు. ఇంకా నుంచి వస్తే ప్రతి ఒక్కరు పిఆర్లు కాకపోయినా కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సడన్ గా ఎందుకు సపోర్టింగ్ వస్తుందో నాకు అర్థం కాదు. మొన్నటిదాకా ఇమ్మాయిల్ గారు గేమ్ ఆడతారు అన్ని చెప్పినప్పుడు సడన్ గా కళ్యాణ్ వైపు ఎందుకు తిరిగారు అని ఇప్పుడు సెంటిమెంట్ గా బయటకు వచ్చి, సెంటిమెంట్ గా ఇప్పుడు వేరే వాళ్ళ ఫాదర్స్, వేరే వాళ్ళ మదర్లు కూడా వచ్చేసి సెంటిమెంట్ మాట్లాడితే తిరిగేస్తారా? గేమ్ లో అయినా చూసుకోరా అండి? మరి చూసుకోవాలి కదా. సెంటిమెంట్ వచ్చారని చెప్పేసి మాట్లాడకూడదు. కళ్యాణ్ గారు ఫాదర్ గ్రేట్, కళ్యాణ్ గారు కాదు కదా అక్కడ మాట్లాడింది. కళ్యాణ్ గారు వారి ఫాదరు, ఆయన గ్రేట్, ఆయన మెచ్చుకోండి, ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఓట్లేయండి. మన వాళ్ళకి సెంటిమెంట్ ఇంపార్టెంట్. సో ఓకే పర్లేదు, మీరు వేసుకోండి, దానికి నేనేమి తప్పనట్లేదు. బట్ నేనేమంటానంటే మన వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అనమాట. కళ్యాణ్ గారికి అంటే నిజం చెప్తున్నా, ఇప్పుడు కాదు ఎప్పటికి ఇమ్మాయిల్ గారే హైలైట్, ఎప్పటికైనా చెప్తున్నా, ఎన్ని సెంటిమెంట్లు వచ్చినా సరే. బట్ నేను యాజ్ ఎ రివ్యూర్ గా నేను కూడా కళ్యాణ్ గారిని మెచ్చుకొని చెప్పి, ఎవరు వాళ్ళ ఫాదర్ని మెచ్చుకున్నా, కళ్యాణ్ గారిని కాదనమాట, అర్థమవుతుందా. సో అలానే ఆయన చేశారు మంచి, అంతేగాని కళ్యాణ్ గారు కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఇమ్మాయిల్ గారు వాళ్ళ మదర్ కూడా ఒక డైలాగ్ చెప్పారు, మరి అది కూడా సెంటిమెంటే కదా. నేను అసలు నిన్ను కనకూడదు అనుకున్నాను రా, కానీ ఈ రోజు నువ్వే నా పేరు నిలబెట్టు. ఎంత సెంటిమెంట్ అండి చెప్పండి పాపం, ఎంత సెంటిమెంట్. ఇది ఎవరికి నచ్చలా, ఎవరికి ఎక్కలేదు.
ఎందుకంటే ఆమె కామెడీగా నవ్వుకుని చెప్పేసింది కాబట్టి ఎవరికి ఎక్కలేదు. ఆమె కూడా 4-5 కన్నీరు పట్టి పొడపడి ఏడ్చుకొని ఇంకోటి చెప్పండి ఎక్కుండేది. సో సెంటిమెంట్ల ప్రకారం ఎవరు వెళ్ళొద్దు. మీరు చేస్తున్నారండి, ఆయనకి బాగా సపోర్ట్ చూస్తున్నాను నేను ఈ మధ్య. ఇమ్మాన్ గారి నుంచి కళ్యాణ్ గారికి వెళ్ళిపోయారు, మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఎందుకని ఇమ్మాన్ గారు అని చెప్పారు అందరికి ఆన్సర్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కళ్యాణ్కి వెళ్ళిపోయారు? సో ఫైనల్ గా మనోడు ఏంటంటే మొదలు ఇమ్మాన్ గారి గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పేసి మనోడు తగ్గించేశాడు, గేమ్ ఆడలేదని. మరి ఎక్కడ గేమ్ తక్కువైందో తెలియదు మరి, కానీ మనోడు మాత్రం నిజంగా మామూలుగా చెప్పింది అయితే వాళ్ళ ఫాదర్ హైలైట్, ఆ సెంటిమెంట్ హైలైట్, త్యాగాల వల్ల హైలైట్ అవుతున్నారు, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. ఒకటే చెప్తున్నా, సెంటిమెంట్ ఇంపార్టెంట్ కాదంట్లా, కానీ గేమ్ ఇంకా ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్ కావాల్సింది గేమ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ మొత్తం ఉండాలి, బాండింగ్ వైజ్ కూడాను. సో స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఈయనే కరెక్ట్గా ఉన్న నా ఫీలింగ్. అర్థమవుతుంది. సెల్ఫిష్నెస్ ఉంది, కన్నింగ్ మెంటాలిటీ కూడా ఉంది ఎమ్మెల్యే గారు కాదనలా, కానీ ఆ కన్నింగ్ మెంటాలిటీ ఎక్కడ వస్తుంది? ఎవనో దెబ్బయాలి ఏదో చేసేయాలని కాదు. ఈయన గేమ్ విషయంలో కన్నింగ్ చూపించుకుంటున్నాడు, కానీ అవతల వాళ్ళ దగ్గర ఎవరు ఏలు పెట్టట్లేదు అనమాట. సో ఇదైతే చెప్తున్నాను మీకు, సెల్ఫిష్ ఉండాలి, ఎందుకంటే ఆయన గేమ్ ఆయన విన్ అవ్వాలి కాబట్టి. అర్థమవుతుందా? సో అది మెయిన్. విన్నర్ అయితే నా దృష్టిలో మాత్రం ఇమ్మాన్యుల్ ఎప్పటికీ ఎన్ని చేస్తున్నా సరే ఇమ్మాన్యుల్ గారే. అలా కాదు కూడదు అనుకున్నప్పుడు మాత్రం నాకు తెలీదు. మీ ఒపీనియన్ మీదండి, నా ఒపీనియన్ నాది, దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ఒకరు తనుజ గారు ఉన్నారు, ఒకరు కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకొకరికి సంజయ్ గారు ఉంటారు, ఇంకొక రీతి గారు ఉంటారు, ఇంకో డిమోన్ పవన్ ఉన్నారు. నా వరకు ఇమ్మాన్యుల్ గారు ఓకేనా? మీరు ఎంత రచ్చుకుంటున్నారు కాకపోతే ఓకే, ఆయన తర్వాత ఇంకెవరికి వచ్చానా అప్పుడు మీరు కళ్యాణ్ ఇచ్చుకోండి.